నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేశ్వడ. మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం భారత్ వర్సెస్ పాక్ వార్ రాబోతుంది అన్న నేపథ్యంలో దీనిపై విశ్లేషణ తీసుకుందాం. నమస్తే. నమస్తే పవన్. ప్రపంచ వ్యాప్తంగా లండన్ నుంచి లద్దాఖ్ దాకా భారత్ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి, భారత్ కు మద్దతు ఇస్తున్నాయి. ఏకాకైపోయింది పాకిస్తాన్. ఇప్పుడు భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? భారత్ గనక ప్రతిచర్యగా ముందడుగు వేస్తే పాక్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం యుద్ధం పైన అప్డేట్స్ ఏంటనా? పాకిస్తాన్ గెలుక్కొని వాసం చూసుకున్నట్టు ఉంది. ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అన్ని దేశాలు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా స్పందిస్తూ ఉన్నాయి. చూడు, ఈ మధ్య కాలంలో ఈ కార్గిల్లో మన వాళ్ళని చంపేసిన తర్వాత ఏ ఒక్క దేశం కూడా ఇది పాకిస్తాన్కి సంబంధం లేదు అన్న విషయాన్ని ఒప్పుకోలేదు. ప్రతి దేశం కూడా పాకిస్తాన్ చర్యని ఖండిస్తూ పోతున్నాయి. చివరికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తనను డిఫెండ్ చేసుకునే క్రమంలో గుడ్డిగా పాకిస్తాన్ ని సమర్థించుకోలేక, అవును గతంలో మేము టెర్రరిస్టులకు ఫండింగ్ చేసిన మాట వాస్తవం. ఎందుకు అంటే అప్పుడు సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా, అంటే ఎర్ర జెండాని చంపడం కోసం అమెరికాకి బ్రిటన్ కి బానిసలుగా వాళ్ళు చెప్పినట్టు మేము ఆడాము. అప్పుడు వాళ్ళ అవసరాల కోసం మేము తీవ్రవాదులను పెంచి పోషించాము. మా అవసరాల కోసం కాదు, కానీ అమెరికా బ్రిటన్ అవసరాల కోసం సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా ఫైటింగ్ జరుగుతున్నప్పుడు మేము తీవ్రవాదులను పెంచి పోషించాము. ఈ తీవ్రవాదుల ద్వారా సోవియట్ యూనియన్ మీద బాంబులు వేయటం, సోవియట్ యూనియన్ ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశామని చెప్పేసి నిన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు. కాబట్టి ఈ పర్టికులర్ దాంతో మాకు సంబంధం లేదు అని చెప్పుకోవడానికి గతంలో చేసిన తప్పులైతే ఒప్పుకున్నాడు. ఈ తప్పును కవర్ చేసుకోవడానికి అన్ని కవర్ చేసుకోలేని పరిస్థితుల్లో మా మీద ముద్ర వేయడానికి ఇవి కారణాలు, మేము గతంలో తీవ్రవాదులను పెంచాము, బిన్ లాడెన్ మేమే పెంచి పోషించాము అంటే పాముకి పాలు పోసి మేము పెంచిన మాట వాస్తవమే అనేది మాత్రం క్లియర్ గా ఒప్పుకున్నాడు. మనం చెప్పేది కూడా అదే కదా, పాముకి పాలు పోసే అలవాటు పాకిస్తాన్కి ఉంది. ఇప్పుడు ఆ పాములే ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తున్నాయి. నిన్ను కూడా కాటేసి ఉండొచ్చు, కాకపోతే నువ్వు పన్నింగ్ చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వే పాలు పోస్తున్నావు కాబట్టి నిన్ను ఇప్పుడు కాటైపోవచ్చేమో. కానీ ఏది ఏమైనా ఒక విషయం చాలా క్లియర్ గా, పాకిస్తాన్ లో ఉన్న అస్థిర పరిస్థితులని, పాకిస్తాన్ లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటాన్ని జొజ్జరగొట్టడం కోసం, ప్రజల్ని ఏదో మతం మత్తులో పడుకోబెట్టడం కోసం ఏదో చెయ్యాలని చూస్తే ఇంకేదో అయిందని ఇప్పుడు పాకిస్తాన్కి అసలుకే పరిస్థితి ఉంది. ఇప్పుడు భారత్ సైన్యాలు మొత్తం పాకిస్తాన్ బోర్డర్ని చుట్టుముట్టాయి. ఇంకొక వైపు పాకిస్తాన్ రాయబార కార్యాలయం దగ్గర, ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు లండన్ లో పాకిస్తాన్ రాయబారి కార్యాలయాన్ని అక్కడున్న భారతీయులు చుట్టుముట్టారు. సో ఎవరు వాళ్ళే సోల్జర్స్ అయిపోతున్నారు. ఇప్పుడు తుపాకీ పట్టుకున్నటువంటి ఆర్మీ వ్యక్తే సోల్జర్ కావట్లేదు, ప్రజలు కూడా సోల్జర్స్ అవుతున్నారు. ఇప్పుడు మోడీ గారు యుద్ధం చేస్తారో తెలియదు, కానీ 140 కోట్ల మంది ఏకంగా రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని నినాదాలు పెరిగిపోతా ఉన్నాయి. అంటే దేశం మొత్తం కూడా మోల్డ్ అయిపోయింది, పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సిందే అనేటువంటిది. ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాన్ని ఎవరికి వాళ్ళు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తా ఉన్నారు. మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయారు అని చెప్పి భావిస్తా ఉన్నారు. నిన్న చెప్తా ఉంటే ఈవెన్ దో కాశ్మీరీ ముస్లిమ్స్ కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ చనిపోయినటువంటి వాళ్ళకి సహాయం చేశారు అనేటువంటిది నిన్న వైజాగ్ లో ఆ కుటుంబం చెప్తా ఉంది. అంటే ఈవెన్ దో కాశ్మీరీలు కూడా ఈ చర్యని సపోర్ట్ చేయని పరిస్థితి. ఇప్పుడు మన మిలిటరీ బలగారు ఎక్కడెక్కడైతే వీళ్ళు తలదాచుకున్నారో, ఈ టెర్రరిస్టులు తలదాచుకున్నారో ప్రతి ఇంటిని జల్లెడ పడతా ఉన్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో బాంబులు పెట్టున్నాయంట, అంటే ఆ ఇళ్లలో ఆల్రెడీ వీళ్ళు అనుకున్నటువంటి కొన్ని మిసైల్స్ పెట్టి సిద్ధంగా ఉంచుకున్నారట. అలాంటిదని ఇప్పుడు మన మిలిటరీ బలగాలు పేర్చి వేస్తున్నాయి, లోపలికి వెళ్ళి చెక్ చేసుకొని పేర్చి వేస్తున్న పరిస్థితి. గతంలో దాడి జరిగినటువంటి పుల్వామాలో కూడా ఇద్దరు టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఒక 2 భవనాలను ఈ రోజు నేలమట్టం చేయడం జరిగింది ఆర్మీ అధికారులు. ఎందుకంటే అక్కడ మిసైల్స్ కూడా దాస్తున్నారు అనే కారణం. నిజంగా ఇందాక మీరు చెప్పినట్టు ఒకటి, నిజంగా ఇప్పుడు ఈ భారతీయులలో రాజుకున్న నిప్పు ఎట్లాంటిదంటే, నిజంగా దేశానికి హాని జరిగే రోజు ఒకటంటూ వస్తే ప్రతి ఇండియన్ కూడా ఒక సోల్జర్. మీరు చెప్పిన మాట వాస్తవం, కరెక్ట్. అవును. ఇప్పుడు అందుకని ఎవరు కాలుగా సోల్జర్గా మారిపోయారు. ఇప్పుడు ఎక్కడైనా సెల్ఫిష్నెస్ ఉంటుందబ్బా. దేశం విషయానికి వచ్చేసరికి అవన్నీ వదిలేస్తారు, కులాన్ని వదిలేస్తారు, మతాన్ని వదిలేస్తారు, ప్రాంతాన్ని వదిలేస్తారు, ఇవన్నీ వదిలేసి రాజకీయాలు వదిలేస్తారు, సిద్ధాంతాలు వదిలేస్తారు. మా దేశం మీదకి వచ్చినప్పుడు మా ప్రధానమంత్రిని నువ్వు హెచ్చరించినప్పుడు మేమేంటో చూపించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఓన్ చేసుకున్న పరిస్థితి. దీనికి ఒక ఎగ్జాంపుల్, నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ సర్కార్ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే విధంగా ఏ చర్య తీసుకున్నా దానికి మేము 100% మద్దతు ఇస్తామని చెప్పి నిన్న
ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీతో పాటుగా చేసినటువంటి ఒక నిరసనలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. Yes. సో ఇదే ఒక ఉదాహరణ. రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశమంతా ఒక్కటై ఒక్క తాటిపైకి వచ్చి మిమ్మల్ని ప్రపంచంలో ఏకాకి చేస్తుంది. అదే జరుగుతుంది. ఆల్రెడీ ఏకైక అయిపోయింది. already. ఇప్పుడు ఈవెన్ తో చైనా మనం Yes, అనుకుంటాం yes. పాకిస్తాన్ చైనా సపోర్ట్ చేస్తుందని. Mm. ఇప్పుడు డైరెక్ట్ గా చైనా సపోర్ట్ చేస్తే Mm. చైనా కూడా ప్రపంచం ముందు విరణయ్యే ప్రమాదం ఉందని గమనించిందో ఏమో నాకు తెలియదు కానీ Mm. చైనా కూడా పాకిస్తాన్ చర్యను తీవ్రంగా ఖండిస్తోంది. Mm. ఖచ్చితంగా చైనా కూడా నమ్ముతుంది ఇది పాకిస్తాన్ ప్రేరేపితం అని చెప్పేసి. ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. Mm. నమ్మకాన్ని పోగొట్టుకున్న ఏకైక దేశం పాకిస్తాన్. Mm. ఇప్పుడు బోర్డర్లో పాకిస్తాన్ బోర్డర్ అంతా మోహరించి ఉన్నారు మన సైనికులు. Mm. మన సైనికులు గనక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే Mm. పిఓకేని Mm. రోజులు వ్యవధిలో గంటల వ్యవధిలో ఆక్యుపై చేసుకొని సో అన్న ఇందాక మీరు చైనా గురించి మాట్లాడారు కాబట్టి చైనా గురించి ఒక విషయం చెప్పాలా. అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే పరిస్థితి చైనాది. ఎందుకంటే ఇటీవల కాలంలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత వేసినటువంటి సుంకాల విషయంలో చైనా ఏం చెప్పింది? చైనా దిగొచ్చింది. ఒక మాట చెప్పాలంటే చైనా దిగొచ్చి ఆసియా దేశాలన్నీ కలిసి ఆర్థికంగా ఎదగాలని చెప్పి చైనా చెప్పడం జరిగింది. కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే విషయంలో మాత్రం అమెరికాకు వ్యతిరేకంగా చైనా పోరాడుతుంది, భారత్కు వ్యతిరేకంగా చైనా పోరాడుతుంది. మరి ఇప్పుడు మొన్న సింధు జలాలు నిలిపివేసిన విషయంలో కూడా చైనా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? పాకిస్తాన్తో స్నేహం చెడిపోతుందా అనే ఉద్దేశాలే బయటకు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇక్కడ ఒకటి ఉంది. అన్న. చైనా తన పాలసీ ప్రకారం అమెరికాకి బద్ద వ్యతిరేకి. ఖచ్చితంగా. అమెరికాకి ప్రత్యామ్నాయంగా నేను ఏర్పడాలని కోరుకుంటున్నటువంటి దేశం. ఉమ్. ఆ విషయంలో చైనా ఎదిగిన తీరుని మనం అభినందించి తీరాలి. ఉమ్. మనకి చైనా శత్రువు అయినప్పటికీ కూడా చైనాది కొంత కన్నింగ్ నేచర్ అయినప్పటికీ కూడా ఉమ్. పాకిస్తాన్ వెనకాల చైనా ఉందా అనే అనుమానాలు మనకు ఉన్నప్పటికీ కూడా ఉమ్. అది ఎదిగిన తీరుని మనం అభినందించి తీరాలి. ఉమ్. వాళ్ళ దేశంలో వాళ్ళ ఉత్పత్తిని పెంచుకున్న తీరు కానీ ఉమ్. అభివృద్ధిని వాళ్ళు అందిపుచ్చుకున్నటువంటి విధానం కానీ ఉమ్. మనకన్నా వెనక్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ముందుకు పోయినటువంటి విధానం కానీ ఉమ్. వాళ్ళు ఇప్పుడు నేను నీకు ఒకటే ఉదాహరణ చెప్తా. అను. పాకిస్తాన్కి చైనాకి మధ్య డిఫరెన్స్ మీకు చెప్తా. ఉమ్. పాకిస్తాన్ ఛాందసవాదాన్ని మతాన్ని నమ్ముకొని నష్టపోయింది. ఉమ్. చైనా మతాన్ని వదిలేసి డెవలప్మెంట్ నమ్ముకొని ముందుకెళ్ళిపోయింది. అవును. ఎప్పుడైనా ఏ మతాన్ని ఏ ఛాందస్వాదాన్ని మనం నమ్ముకుంటామో ఉమ్. మన అభివృద్ధి కాము అంటానికి పాకిస్తాన్ ఒక ఉదాహరణ. ఉమ్. మనం ఇవన్నీ వదిలేసి ఉమ్. వాస్తవంలో బతికితే, ప్రాక్టికల్ గా బతికితే, అభివృద్ధి మీద బతికితే, ప్రజల శక్తిని ఉపయోగించుకుంటూ మనకున్న మానవాలను మనం ఉపయోగించుకుంటూ పెరిగితే ఎలా ఉండొచ్చో చైనా ఒక ఉదాహరణ. కాకపోతే నువ్వు అన్న ఒక దాంట్లో నుంచి ఇప్పుడు సింధు జలాల విషయంలో చైనా స్పందించకపోవడంలో కానీ చైనాకున్న ద్వంద్వ వైఖరికి ఉన్న కారణం ఏంటి అంటే ఇప్పుడు మనతో కూడా చైనాకి కొంత విభేదాలు ఎక్కువ ఉంటాను కారణం మనం కొంత అమెరికాకి ప్రో ఉంటామనేటువంటి కారణం. కాకపోతే మనకి చైనాతో బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూలో చైనా కన్నింగ్ నేచర్ వేస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైనా ఒక అగ్రదేశం సపోర్ట్ కావాలని మన అమెరికాతో కొంచెం జాగ్రత్తగా బాగా ఉంటాం. సార్ ఇక్కడ ఎవరి అవసరాలు ఏ దేశ అవసరాలు ఆ దేశానికి ఉంటాయి. కానీ మన దేశం వైపు నుంచినప్పుడు మనకి నిజమైనటువంటి స్నేహితులు ఉన్నారంటే రష్యాతో మన లాంగ్ రన్ రిలేషన్షిప్ ఉంది. అందుకని రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మనం తటస్థంగా ఉంటూ వచ్చాం. ప్రపంచంలో చాలా దేశాలు ఉక్రెయిన్ సపోర్ట్ గా మనం ఉండాలని ప్రచారం చేసినప్పటికీ మన స్నేహంగా ఉన్న అమెరికా మన మీద ప్రచారం చేసినప్పుడు కూడా మనం వన్ సైడ్ గా ఉక్రెయిన్ వైపు ఉండలే. రష్యా వస్తువుల్ని బ్యాన్ చేయాలి, రష్యా నుంచి ఎలాంటి ఎగుమతులు దిగుమతులు సాగించొద్దు అని చెప్పినప్పుడు కూడా మనం పెట్రోల్ తీసుకున్నాం రష్యా నుంచి. ఎందుకంటే మనం నమ్మకంగా ఉంటాం, అందుకని మనం ఎవరైనా నమ్ముతారు. కానీ విషయం ఏంటంటే అభివృద్ధి చెందిన చైనాని కూడా నమ్మరు, అభివృద్ధికి నోచుకొని పాకిస్తాన్ నమ్మరు, కానీ మనని నమ్ముతారు. ఎందుకంటే మనం ఎవరికైనా మనసిస్తామంటే అంత కరెక్ట్ గా ఉంటాం. ఇది ఎక్కడ ఒక మాట చెప్పుకోవాలి చైనా గురించి కూడా. అంటే గతంలో చైనాని కూడా దాయాది దేశంగా మనం పరిగణించాల్సినటువంటి ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఎందుకంటే చైనా కూడా భారతదేశ బోర్డర్లో ఉన్నటువంటి మయన్మార్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వీటిలో ఆ చైనా తన సైన్యాన్ని చాప కింద నీరులా పాకించి భారతదేశంపై ఏ రోజునైనా అటాక్ చేసే అవకాశం ఉన్నట్టు గతంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఒకటే కాదు, చైనా పైన కూడా మనం గురి పెట్టాల్సి ఉంది అనే వాదం తెరపైకి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంత అనవసరమైన వాదాలు. ఇప్పుడు మనకు పాకిస్తానే ప్రధాన శత్రువు. ఎందుకంటే ఇప్పుడు మనం అనవసరంగా కోణాలు మార్చామనుకో, చైనా తలపడ్డామనుకో, ఇప్పుడు యుద్ధం పరిష్కారాన్ని ఎక్కడా చూపించలేదు. ఆర్థికంగా అంటే మనం కొద్ది చైనా ఎదిగిన దేశం, కొంత టెక్నాలజికల్ గా వాళ్ళు కొంత మిసైల్స్ కానీ వాళ్ళ ఆయుధ సామగ్రి కానీ కొద్ది పెద్దగా ఉన్న దేశం. ఆ యుద్ధంతో ఆ దేశంతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళు నష్టపోతారు, మనం నష్టపోతాం. కానీ పాకిస్తాన్ విషయం అలా కాదు. పాకిస్తాన్ తో కూడా నష్టపోవద్దని మనం యుద్ధం చేయట్లేదు, కానీ యుద్ధం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితిని పాకిస్తాన్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మన గెలుక్కొని మన నిరాయుధులైనటువంటి సామాన్య ప్రజల్ని యాత్రికుల మీద పట్టడం ఏంటప్ప? అసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ బోర్డర్లో యుద్ధం చేయి, మా సైనికులు పవర్ ఏంటో నీకు చూపిస్తారు. కార్గిల్లో చూపించారు కదా, చూపిస్తారు. కాబట్టి నేనే ఉంటున్నా అంటే నీకు దమ్ము ఉంటే బోర్డర్లో
నీ కన్నింగ్ నేచర్ చూపించు, దానికి అట్టబుద్ధి చెప్పాలి, మా వాళ్ళు చూసుకుంటారు. కానీ నువ్వు దేశంలోకి చొరబడి నీకున్నటువంటి కొంతమంది ఏజెంట్ అనాలో, దాన్ని స్లీపర్ సెల్స్ అనారో, వాళ్ళని అడ్డు పెట్టుకొని నీ మత పిచ్చిని, మత ఛాందస్వాదాన్ని వాళ్ళకి ఎక్కించి వాళ్ళేదో స్వతంత్ర సంయోగం చేస్తున్నట్టు, దేవుడి కోసం ఏదో చేస్తున్నట్టు వాళ్ళ మైండ్లో బుర్రలోకి ఎక్కించేసి వాళ్ళ ద్వారా భారతదేశంలో ఒక ఇంటర్నల్ సెక్యూరిటీని క్రియేట్ చేయాలని చెప్పి, ఇంటర్నల్ వారిని క్రియేట్ చేయాలనేటువంటి నీ ఏదైతే ఉందో అది సాధ్యమయ్యే పని కాదు. పాకిస్తాన్ భారతదేశం కినక యుద్ధం ప్రకటిస్తే నేను చెప్తున్నా విను, గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POKని భారత్ ఆక్యుపై చేసుకోగలిగింది. ఇప్పటికే POK చుట్టూ ఎక్కడైతే ఉగ్రవాదులు శిక్షణ పొందారో, ఎక్కడైతే ఉగ్రవాదులకి స్థావరాలు ఏర్పాటు చేయబడ్డాయో, ఎక్కడైతే ఉగ్రవాదులు ఈ ప్లానింగ్ అంతా ఆయుధాల సమీకరణ నుంచి శిక్షణ వరకు ఎక్కడైతే జరిగిందో దాని చుట్టూ ముట్టారు POKని కనుక మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే యుద్ధానికి ఇమ్మీడియట్ గా ఆక్యుపై చేయడానికి మన మెంటరీ సిద్ధంగా ఉంది. మొత్తానికి ఇప్పుడు ఒక మాట, ఇప్పటికే మన త్రివిధ దళాలకి సెలవులు రద్దు చేశారు. ఎవరు సెలవులు పెట్టొద్దు అని చెప్పారు. చాలా క్లియర్ గా పాకిస్తాన్ బోర్డర్ మొత్తం కూడా మన వాళ్ళు చుట్టుముట్టారు. సెలవులో ఉన్నటువంటి ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు త్వరగా రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో యుద్ధం కమ్ముకోబోతోందా అనే ఒక ఆలోచన ఇప్పుడు భారతీయుల్లో రగుతుంది. పాకిస్తాన్తో ఉన్న దౌత్య సంబంధాలను తెంచుకున్నారు, ఇప్పటికీ తెంచుకున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ భారత్ కి అయితే 100% లభిస్తుంది. ఒంటరి ఏకాకిగా మిగిలిపోయింది పాకిస్తాన్. వీళ్ళు ఇంకా సింధు జలాల విషయంలో కావచ్చు, లేదంటే భారతీయులు రెచ్చగొట్టే ఏ వ్యాఖ్యలు చేసినా మీది రోజులలోనే మీ అంతం చూస్తామంటూ ప్రతి ఒక్క భారతీయుడు వార్నింగ్ ఇస్తున్నాడు.